హలో అండి, నమస్తే. ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం, నేను గోదావరి నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ సందేహం ఏంటి? మేడం, ఈ ధ్యానం చేయడానికి ఆహార నియమాలు కానీ ప్లస్ టైమింగ్స్ ఏమన్నా ఉన్నాయా మేడం? గురువు గారి తప్పకుండా. 24 గంటల్లో ఎప్పుడైనా చేయొచ్చు. ఒకటి ఆహార నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఆహార నియమాలు అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే నాన్ వెజ్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు నాన్ వెజ్ నేను తినొద్దు అన్నాను అనుకోండి, నీలాంటి వాళ్ళంతా ధ్యానంలో కొత్తగా వచ్చేవాళ్ళంతా కూడా ధ్యానం మానేద్దామని చూస్తారు. అంటే మనసు ఎక్కడ దొరుకుతుందో సందేహం చూస్తూ ఉంటుంది. ఒకటి, ఇప్పుడు ముందు మీరు సాధన చేయండి. సాధన చేస్తే ఏది మంచో ఏది చెడో, దేన్ని ఆచరించాలో దేన్ని ఆచరించకూడదో మీకు తెలుస్తుంది. ముందు ధ్యానం చేయండి. ఫస్ట్ పొద్దున గంట, సాయంత్రం గంట కూర్చోండి. పట్టు దొరకాలంటే వెజ్ నాన్ వెజ్ ఇప్పుడు మానడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మానేయండి, అయిపోయా. మానే వాడి నుంచి మానేసేయండి. చక్కగా పొద్దున గంట, సాయంత్రం గంట ధ్యానం చేయండి. ఓకే, నెక్స్ట్ పుస్తకాలు చదువుకోండి, అంతే.